హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. కేవలం ఎడ్యుకేషన్ వీడియోస్ మాత్రమే కాకుండా సమాజానికి ఉపయోగపడే, సమాజంలో మార్పు చెందే వీడియోలు కూడా చేద్దామని డిసైడ్ అయ్యి ఈ వీడియోతోనైతే మీ ముందుకు రావడం అయితే జరిగింది. సో మీ ఆశీర్వాదంతోనైతే మొట్టమొదటి వీడియో అయితే చేస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. సో నా వంతు ప్రయత్నంగా సమాజంలో చిన్న మార్పు కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో చూసి వీడియో మొత్తం చూసిన తర్వాత కూడా మీ వంతు బాధ్యతగా దయచేసి వీడియోని షేర్ చేయండి. ఒక్కరి ప్రాణమైనా కాపాడే అవకాశం మీ చేతిలోనే ఉంది అండ్ మనలాంటి చేతిలోనే ఉంది. కాబట్టి దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూసి షేర్ చేద్దాం, ఒక చిన్న లైక్ చేద్దాం. కాన్సెప్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, విషయం ఏంటంటే ఈ రోజులలో చాలామంది తల్లులు కడుపుకి పిల్లలని చంపేస్తున్నారు. సో అది ఎందుకు ఏంటి అనే విషయం గురించి అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. సో దీనికి మేజర్గా రెండు కారణాలు ఉన్నాయండి. ఆ రెండు కారణాలు ఇంకా ఉండొచ్చు, కానీ రెండే కారణాలని నాకు అనిపించి ఈ వీడియోని అయితే చేస్తున్నాను. దయచేసి లాస్ట్ వరకు చూడండి, షేర్ చేయండి వీలైతే. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తే మొన్నటికి మొన్న ఈ వారం రోజుల్లోపే మనకి ఒక ముగ్గురి పిల్లలని పెరుగులో విషం పెట్టి ఏదో కారణం చేత పిల్లల్ని చంపేసింది. ముక్కు పచ్చలారని ముగ్గురు మగపిల్లగాళ్ళు. ఇంకొక 5 సంవత్సరాలు అయితే ఎవరి బతుకు వాళ్ళు బతికేది. ఒక్కసారి ఆలోచించండి. అండ్ నెక్స్ట్ మొన్నటికి మొన్న ఒక తల్లి నరికి చంపేసింది చిన్న పిల్లలని. ఇంకొక తల్లి కడుపుకి కన్నారు కదండి, కడుపుతోనే కదా అంత కన్నది. సో పిల్లలు అవస్థకు గురవుతున్నారంట, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని చంపేసింది ఒక తల్లి. ఇంకొక తల్లి కూడా సేమ్ అదే, చిన్నపిల్లలు అక్కడ శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని, భర్త సరిగా సపోర్ట్ లేదని చంపేసింది పిల్లల్ని. వాళ్ళు చనిపోతున్నారు. ఇదంతా ఎందుకు? అసలు కారణం మేజర్గా చూసుకుంటే మనం 2 అనుకున్నాము. అందులో మొదటిది ఒంటరితనం అండి. ఈ రోజులలో పెళ్ళి చేసుకోవడం తప్పు కదండి. పెళ్ళి చేసుకుంటున్నారు, ఓకే. పెళ్ళి చేసుకున్న తర్వాత పెద్దవారి మధ్యలో ఉండి కాపురం చేసుకోకపోవడం, ఉద్యోగం అనే ఒక పేరుతోని సిటీలలోకి వెళ్ళడం, లేకపోతే బయట రాష్ట్రాలకు వెళ్ళడం, బయట దేశాలకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అవునా కదండి? దీనికే ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోవాల్సిందే, ఉద్యోగం అనే పేరు మీద. సో వెళ్ళి అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎక్కడి దాకా ఎందుకు మన హైదరాబాద్ తీసుకుందామండి. ఇప్పుడు ఒక చోటు ఉన్నారు, అక్కడ కర్మేలు ఉన్నారు, ఉద్యోగం కోసం హైదరాబాద్కు వెళ్ళారనుకుందాము. అక్కడ ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారంటే అక్కడ ఒంటరితనం అనేది వాళ్ళని పోరాడుతుంది. ఎగ్జాంపుల్గా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దయచేసి ఇది లాస్ట్ వరకు చూడండి. ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారండి. ఈ అపార్ట్మెంట్లలో ఈ రోజులలో ఏం జరుగుతుంది అసలు? మొత్తము అక్కడ చేసేవాళ్ళు పని మనుషులే. తెల్లారు లేస్తే లోపల ఇల్లు కడిగేది పని మనిషే, బయట ఊడ్చేది పని మనిషే. ఓకే, ఈ ఆఫీస్కు ఈ సాఫ్ట్వేర్లని లేకపోతే వాళ్ళ ఉద్యోగాల రీత్యా వాళ్ళు టైంకి లేస్తున్నారు, గబగబా రెడీ అవుతున్నారు, బయటనే టిఫిన్ తింటున్నారు, బయటనే లంచ్, అంతా బయటనే కథం అట్నించాలంటే. ఓకే, మళ్ళీ ఏదో టైంలో రాత్రి వస్తున్నారు. సో నీకు బాధ ఉన్నది, ఆపోజిట్ వాళ్ళకి బాధ ఉన్నారంటే ఎవరితో చెప్పుకుంటుంది? ఒంటరితనం ఫీల్ అవుతుంది. ఒంటరితనంగా మెంటల్గా స్ట్రెస్ అవుతున్నారు ఆడవాళ్ళు. ఓకే, ఆడవాళ్ళనే కాదు, ఇందులో మగవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మనం మెయిన్గా ఈ తల్లిదండ్రులు కన్నా తల్లి పిల్లలను చంపే టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ తన బాధ గురించి ఇంకొకరు చెప్తే పోతుందని ఒకప్పుడు ఉండేది. కాకపోతే నలుగురితో పంచుకుంటే మన బాధ పోతుంది అని ఒకప్పుడు ఉండే. ఇప్పుడు తన బాధను చెప్పుకోవడానికి అక్కడ టైం ఉండలేదు, ఒక మనిషి కూడా దొరుకుతలేడు మాట్లాడదామంటే, ఎక్స్ప్లెయిన్ చేసుకోక ఏంది కర్మ? అర్థమైందండి. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఇదొక సమస్య అయితే, ఇంట్లో నుంచి పెళ్లి చేసుకొని బయటికి వెళ్ళినాక పెద్దవారు కూడా ఇటు అత్తమామ కావచ్చు, ఇటు తల్లిదండ్రులు కావచ్చు, యోగక్షేమాలు తెలుసుకునే బాధ్యత కూడా కనీసం తీసుకుంటలేరండి. ఇది మీరు నన్ను అపార్థం చేసుకున్నా పర్లేదు, కానీ నిజం. ఓకే, సో ఎప్పుడో ఒకప్పుడు ఒకసారి పుణ్యానికి ఒకసారి చేసి మీరు బాగున్నారా అంటే అక్కడ చెప్పుకోలేకపోతున్నారు ఆడవాళ్ళు. ఆ చిన్న పిల్లలతోని పట్టుకొని, మరి భర్త ఆ ఉద్యోగం రీత్యా వచ్చి బతుకుతున్నాడు, మరి భర్త చేయకపోతే ఆ కిరాయి కానీ వాళ్ళ బతుకు జట్క బండి ముందుకెళ్తుందా? వెళ్ళదు. భర్త కూడా ఆ టైంకి గబగబా లేవాల్సిందే, వెళ్ళాల్సిందే. ఇక్కడ ఇవన్నీ కూడా ఆడవారి మీద ఎఫెక్ట్ పడుతున్నాయి. ఇటు పిల్లల్ని చూసుకోవాలి, భర్తను పంపించాలి, చెప్పుకుందామంటే బాధలు ఇరుగు పొరుగు వాళ్ళు ఉండలేరు,
పోనీ కనీసం భర్త వచ్చినాకనైనా చెప్పుకుందామంటే భర్త ఆఫీస్ డ్యూటీలో అక్కడ డ్యూటీ చేయాల్సిందే, వచ్చినాక వాళ్ళ బాస్ ఫోన్ చేస్తే ఇక్కడి నుంచి ఫోన్లో లేకపోతే ల్యాప్టాప్లో పని చేయాలి. ఎడికెళ్ళి ఇక్కడ ఒంటరితనం అనేది వెంటాడుతుందే ఆడవారిని. అర్థమవుతుందండి. మెయిన్గా వీళ్ళ తల్లిదండ్రులు లేదా అత్తమామలు వీళ్ళు కనీసం వచ్చి ఒక నెలకు ఒకసారో 15 రోజులకు ఒకసారో పండుగలకు వీళ్ళని తీసుకెళ్ళడము ఇట్లాంటివి కూడా ఈ రోజులలో జరుగుతలేవండి. ఒకప్పుడు ఉండేది మంచిగా పండగకి పిల్లల్ని తీసుకుని పోవడము, లేకపోతే వీళ్ళు వెళ్ళడము, వాళ్ళు రావడం, ఇవన్నీ జరిగేది. ఇప్పుడు అది కూడా జరుగుతలేదు. అర్థమవుతుందండి. ముఖ్యంగా ఏంటంటే ఆ రోజులలో పిల్లలకి ఏమైనా జరిగితే పెద్దవాళ్ళు దగ్గరుండి డాక్టర్ను చూపించినా కూడా పోకుంటే చిన్న చిన్న రెమెడీస్తోని ఇంట్లో నుంచి మనకు రెమెడీస్తోని వంటగదిలో దొరికే వస్తువులతోని పిల్లలకు నయం చేసుకునే అవకాశం ఉంటుండే. ఓకే, సో ఇప్పుడు అవకాశం ఇప్పటికి కూడా ఉంది, కానీ వీళ్ళు దూరం ఉంటున్నారు. తల్లిదండ్రులు కానీ అత్తమావ కానీ దూరం ఉంటున్నారు. ఇప్పటికీ అవకాశం ఉంది. మరి మనకు డాక్టర్లు ఉన్నారు కదా, డాక్టర్లు కూడా చూపెట్టినా కూడా వాళ్ళు ఆ ఎండబడక పిల్లల్ని కనీసం సరదాగా బయటికి తీసుకుపోదామని దానికి ఛాన్స్ కూడా లేకుండా, టైం కూడా లేకుండా ఈ టైంకి ఇది చేయాలి, ఆ టైంకి అది చేయాలని ఒక ప్రతి స్త్రీ ఈ పిల్లల్ని పట్టుకొని నరక యాతన పడుతుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయాలి, ప్రతి ఒక్కరికి కూడా ఈ మాట వినాలి. ఇక్కడ మనము మరొక ముఖ్యమైనటువంటి పాయింట్ గురించి మాట్లాడుకుంటే కనుక ఓపికలు. ఈ ఓపికలు అనేది ఎవ్వరికి కూడా ఉండలేదండి. భూదేవికి ఉన్నంత ఓర్పు ఆడవారిలో ఉంటుంది అంటున్నారు. కానీ ఆ ఓపిక అనేది ఈ రోజులలో ఉండలేదు. అది మొబైల్స్ ప్రభావమా, తినే తిండి ప్రభావమా, మీ చుట్టూ ఉన్న వాతావరణం ప్రభావమా అనేది చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తున్నది. సో ఈ ఓపిక లేకపోవడం వలన కూడా పిల్లలని ఇలా చేస్తున్నారు. దయచేసి అది చాలా తప్పండి. ఎందుకంటే ప్రతిదీ కూడా మీకు ఏదైనా కావాలి అని అంటే వెంటనే ఇట్లా నాకు కావాలి అంటే కావాలి అంతే. సో అట్లా తయారయ్యారు ప్రతిదీ కూడా. సో ఈ ప్రభావం ఈ మైండ్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇది కావాలి అంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఆన్లైన్ లేకపోతే ఇన్స్టంట్గా అప్పటికప్పుడు దొరుకుతున్నది. సో అట్లా జీవితాలు అట్లా కాదండి. దయచేసి ఇది గుర్తుకించండి. జీవితం ఇట్లా మారాలి అంటే అదేదో సినిమాలు చూపెట్టుకున్న ఇట్లా నీ లైఫ్ చేంజ్ అవుతుంది అని అంటే అది తప్పు ముచ్చట. ఇట్లా నీ లైఫ్ రిచ్లా అవుతుంది. నువ్వు కష్టపడుతూ అంచెలంచెలుగా ఒక్కొక్క స్టెప్ ఎదుకుంటూ పో, అప్పుడు నీ లైఫ్ ఇట్లా ఉంటుంది. అవునా కదా? సో ఓపిక అనేది కూడా ఆడవారిలో మగవారిలో ఎవరికి కూడా ఈ రోజులలో ఓపిక ఉంటలేవు. సో ఆ ఓపిక మన ప్రాణాలకే ముప్పు తీసుకొస్తుంది. గుండెపోట్లు ఇదంతా కారణాలు అనేది ఓపిక. ఇదే బ్లడ్ ప్రెషర్స్, ఇదే ఇంకా మరెన్నో అనర్థాలకు దారితీస్తుంది. దయచేసి కాబట్టి భర్తలు కానీ లేకపోతే తల్లిదండ్రులు కానీ లేకపోతే అత్తమామలు కానీ వీళ్ళని ఒక కంట కనిపెట్టండి దయచేసి. ఎందుకంటే కాని చోట కానికి పోతున్నారు, ఉద్యోగం చేయని కాడికి ఏదో సిటీ, ఏదో రాష్ట్రం, ఏదో దేశం పోతున్నారు, అక్కడ బతుకుతున్నారు. తెలిసిన మనిషి ఒక్కడు ఉండడు. మరి వాళ్ళకి ఏదైనా బాధలు వస్తే ఎవరితో చెప్పుకుంటారు? మరి నేను వస్తా నేను పోతా అని మీ బాధ్యత కూడా ఉండాలి. చూసే ప్రతి ఒక్కరి బాధ్యత కూడా ఉండాలి. అంటే తల్లిదండ్రులు కావచ్చు, అత్తమామ కావచ్చు, లేకపోతే వాళ్ళ రిలేషన్స్ కావచ్చు. ఒక్కసారి ఆలోచించండి దయచేసి ప్లీజ్. అవునా కదా? ఇక్కడ మెయిన్గా చూస్తే ప్లీజ్ ప్రతి తల్లి కూడా ఇట్లాంటి నిర్ణయాలు అనేది తీసుకోకూడదు. మీరు ఫస్ట్ మన పిల్లలకి ఏమైనా జరిగితే హాస్పిటల్కి తీసుకెళ్ళండి భర్త సహాయంతో. సో భర్త బిజీగా ఉన్నాడంటే అక్కడ డ్రాప్ చేసిన తర్వాత భర్త ఆఫీస్కి వెళ్తాడు, మీరు చూపెట్టుకున్న తర్వాత ఒక్కటే డాక్టర్కి చూపెట్టండి. 2-3 డాక్టర్లకి దయచేసి చూపించకండి. ఓకే, సో ఎందుకంటే 2-3 డాక్టర్ల దగ్గర చూపిస్తే 2-3 ద్వారా వాళ్ళు ప్రయోగాలు చేస్తారు. ప్రయోగాలు మీన్స్ ఈ 10 రోజులకు వాడమ్మా, ఈ 5 రోజులకు వాడమ్మా, నెక్స్ట్ చూద్దాం. ప్రతి ఒక్కరు ఇదే మాట అంటారు, నెక్స్ట్ చూద్దాం, తగ్గకపోతే ఇంకొక స్టెప్కి వెళ్దాం. ఇది డాక్టర్ రూల్ ఆఫ్ కోర్స్, అంతేనే కదా. సడన్గా ఒకటే డైరెక్ట్ ట్రీట్మెంట్ చేయడానికి ఎక్కడ ఏ డాక్టర్ కూడా ఛాన్స్ లేదు. ఒక చిన్న స్టెప్ ద్వారా వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు. కాబట్టి అయినా కూడా వీళ్ళని ఏంది చీటికి మాటికి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చినాయి, వాళ్ళకు ఊకే రాయన్నా, టాబ్లెట్స్ వేయన్నా, ఇదేనా నా పని అని మెంటల్గా స్ట్రెస్కి గురవుతున్నారు. అలాంటప్పుడు దయచేసి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి,
మీ అత్తమామ దగ్గరికో లేకపోతే మీ తల్లిదండ్రుల దగ్గరకో వెళ్ళండి, పిల్లల్ని తీసుకెళ్ళండి. ఆ పెద్దవాళ్ళ సమక్షంలో పిల్లల్ని ఆడించండి, పాడించండి, వాళ్ళకి విషయం చెప్పుకోండి, లేకపోతే వాళ్ళని రమ్మనండి. ఎందుకంటే పెద్దవారు ఉండి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఈ రెమెడీస్ చిన్న చిన్న ఉంటారు కదా, ఆరోగ్య సమస్య ట్రీట్మెంట్స్ వాళ్ళకి తెలుసు, అర్థమవుతుంది కదండి. సో పెద్దవాళ్ళకి తెలిసినట్టుగా కూడా చేస్తే ఈజీగా పిల్లలు గట్టెక్తారు. కానీ ముక్కుపచ్చలారని పిల్లల్ని చంపితే ఏం రాదండి దయచేసి. సో వాళ్ళు కొట్టినా, వాళ్ళు తిట్టినా, లేకపోతే మన మంచి కోసం ఏదో ఒకటి పెద్దవాళ్ళతో ఉండండి. సో పెద్దవాళ్ళతో ప్రతి విషయం షేర్ చేసుకోండి. మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా చెప్పండి, వాళ్ళు కూడా మంచి మంచి సలహాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏమో అన్నారని, మీరు ఏదో అన్నారని కోపం మైండ్లో పెట్టుకొని కూడా మనం ఉండొద్దండి. కానరాని చోట మనము బతకడానికి వచ్చినాం కాబట్టి దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందా? అంతేగాని ఇట్లాంటి చిన్న చిన్న వాటికి కూడా పిల్లల ప్రాణాలు తీయొద్దు. అవసరమైతే పిల్లలకి మీకు అంతగానో ఇబ్బంది అనిపిస్తే రెండు రోజులు అక్కడ పిల్లలకి పెద్దలను వదిలిపెట్టండి, పిల్లల్ని నో ప్రాబ్లం. మీరు కొంచెం హ్యాపీగా అదే ఒక రోజు 2 రోజులు రిలాక్స్ కండి. ఇది మెయిన్ పాయింట్. పిల్లలకి అండ్ మీన్స్ తల్లిదండ్రులు చెప్పుకోవడానికి ఎవరు లేక ఒంటరితనానికి ఆ అపార్ట్మెంట్లలో వండుకుంటూ ఎండబడక నీడబడక పిల్లల్ని బాధలను ఎదుటి వాళ్ళతో చెప్పుకోలేక ఇట్లాంటి మేజర్గా పాయింట్ మనం చూసుకుంటున్నాం. సెకండ్ పాయింట్ వచ్చేసి మొబైల్స్ అండి. ఈ రోజులలో మొబైల్స్ చాలా చాలా ప్రభావం చూపుతున్నాయి. అంటే డబ్బులు సంపాదించాలి లేకపోతే ఈ రీల్స్ అడ్డమైన రీల్స్ చేయబట్టి అదేదో సోకులాడుతుంది, ఏదో పెడుతుంది. అంటే అది వాళ్ళు ఎవరిని బతకడానికి వాళ్ళు చేసుకున్న తప్పనట్లేదు. కాకపోతే నేను అలా ఉండాలి అని అనుకోవడమే తప్పు. మీరు చెయ్యండి, మీకు సహకరించి ఎంతవరకు అయితే బాడీ సహకరిస్తుందో, మీ టెక్నికల్ మీ నాలెడ్జ్ ఎంతవరకు ఉంటుందో అంతవరకే చేయండి. వాళ్ళ లేక తొందరగా మీరు పాపులర్ కావాలి అని అంటే వాళ్ళు పెళ్లి చేసుకోక ముందుకు వాళ్ళు ఒక నిర్ణయం అనేది తీసుకొని వాళ్ళకి నాది ఇది టాలెంట్ అని చూపించుకుంటున్నారు. కానీ మీకు పెళ్ళయిందండి, పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, మీకు బాధ్యత ఉంది. ఒక్కసారి ఆలోచించండి. అంత పైకి తొందరనే మనం ఎదగాలంటే కష్టం. అంత ఫ్యాషన్గా ఉండాలన్నా కూడా చాలా కష్టం, ముఖ్యంగా ఆడవాళ్ళకి, అందులో పెళ్ళైన వాళ్ళకి చాలా కష్టం. ఒక్కసారి అర్థం చేసుకోండి దయచేసి. ఈ ఫోన్స్ ప్రభావం కూడా చాలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం తినిపించాలన్నా పిల్లలకి, ఏం చేయాలన్నా సుతా ఫోన్. భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకోవాలన్నా పిల్లలు డిస్టర్బెన్స్గా చేస్తున్నారన్నా సుతా ఫోన్. అన్నం తినిపించాలన్నా సుతా ఫోన్. వానికి ఎక్కడికి వెళ్ళి పిల్లలకు తల్లిదండ్రులతో ఆడుకోవాలి అనే ఆలోచన వస్తుంది. వానికి ఎక్కడ యాక్టివిటీ అనేది బాడీలో చలనం అవుతుంది, ఎక్కడ రక్త సరఫరా అయ్యి వాడి నరాలన్నీ యాక్టివ్గా పనిచేస్తాయి. ఒకసారి ఆలోచించండి. సో ఎప్పుడైతే ఈ శ్వాసకోశకు సంబంధించిన వ్యాధులు పిల్లలకు వచ్చినప్పుడు ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ మెదడు అనేది కొంచెం తక్కువ పనిచేసి సహకరించదంట. సో అది డాక్టర్ గారిని కలిస్తే సరిపోతుంది. ఓకే. సో ఈ మొబైల్ ఎప్పుడైతే మనకు అలవాటు అయిపోయిందో ఎదుటి వాళ్ళతో పోల్చుకొని ప్రాణాల మీద కూడా తీసుకొచ్చుకుంటున్నారు. వైరల్ కావాలని ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. మొన్న వాగులో కొట్టుకుపోయిన ఒక అమ్మాయిది కూడా చూసాము. బ్రిడ్జ్ మీదకి వెళ్ళి పడిపోయిన సంఘటనలు కూడా చూసాము. ఇట్లా 1 కాదు 2 కాదండి, చాలా చూస్తున్నాం. మరి వాళ్ళలాగా ఎదగాలనుకోవడం మీ తప్పు కాదు, కానీ మీ మీద ఒక బాధ్యత ఉన్నది. మీకు ఒక పిల్లలు ఉన్నారు, మీకు మీ రెస్పాన్సిబిలిటీ ఉన్నది. అత్త ఉన్నారు, మామ ఉన్నారు, ఓకే. సో భర్త ఉన్నాడు. ఇదంతా చూడకుండానే పోతారా? మరి పిల్లలు చంపేస్తారా? తప్పు. సో దేవుడు పుట్టించినప్పుడు దేవుడే వాళ్ళని ఎప్పుడు తీసుకుపోవాలనేది దేవుడు నిర్ణయించినప్పుడు మన చేతిలో ఆ అధికారం లేదండి. దయచేసి వీడియోని మళ్ళొక్కసారి వినండి, లేకపోతే షేర్ చేయండి. కొంతమందికి కొందరికైనా ఈ కనువింపు కలుగుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. మేజర్గా నేను ఈ 2 పాయింట్సే మాట్లాడేశాను. అండ్ మొబైల్ గురించి మళ్ళొక్క పాయింట్ మాట్లాడదాం అనుకుంటున్నా. ఈ మొబైల్స్ డబ్బులు సంపాదించాలి అని అనుకోవడం తప్పు కాదు. కాకపోతే మొబైలే మన జీవితంలో ఒక పార్ట్ లాగా మనం భావిస్తున్నాం ఈ రోజులలో.
ఏం కనీసము ఇప్పుడు ఇదే సందర్భము చర్చిద్దాం భర్తతోనే అన్న పెద్దవాళ్ళతో చర్చిద్దామన్న సుతా ఎవరు బిజీలో వాళ్ళే పడిపోయా. ఇక నీ మాట ఎవరు వింటారమ్మా? మీరు అనుకునేది కూడా కరెక్టే. మీరు చెప్పుదామన్న సుతా ఎదుటివాడు అంటే మీన్స్ భర్తనే వినే స్థితిలో ఉండలేక కొందరు వింటున్నారు, కొందరు వింటలేరు. మరి ఎట్లా? ఏదన్నా ఒక సందర్భం వచ్చినప్పుడు మనం ఒక జోక్ చూస్తున్నాం ఆల్రెడీ, అది జోక్ ఆర్ ఎలా తెలియదు. మరి పిల్లవాడు ఫోన్ మాట్లాడుకుంటే చంకల పిల్లవాడిని తీసుకుపోయి ఫ్రిడ్జ్లో పెట్టి హాల్లోకి వెళ్ళి భార్యాభర్తలు ఇద్దరు వాడి ఫోన్ వాడికే తన ఫోన్ తనకే ఆడుకుంటుంటే ఒక టైం వచ్చినప్పుడు పాప ఏది అని అంటే అయ్యో అయ్యో అని కంగారులో అంతా వెతికి తీరా చూస్తే ఫ్రిడ్జ్లో ఉన్నాడు. ఏంటండి ఇది? ఫోన్ ప్రభావం ఎక్కడ పోతుంది? మరి మనకు ఒక బాధ్యత ఉంది, ఆ బాధ్యత తీసుకుంటూ ఫోన్ అనేది మెయింటైన్ చేయండి. ఫోన్ లేకపోతే ఈ రోజులలో జరగదు ఏది. అఫ్కోర్స్ నేను కూడా ఒప్పుకుంటా, అది అందరూ ఒప్పుకోవాల్సిందే. కాకపోతే ఇదే నీ జీవితంలో పార్ట్ అంటే ఇక నువ్వు పెళ్లి చేసుకునేందుకు, మరి ఆ పిల్లలు గారు ఉండేందుకు, ఈ భర్తను అడ్జేసుడేందుకు, లేకపోతే ఈ భర్తనే భార్యను అంత చేసుడేందుకు, ఈ పిల్లల్ని అట్లా చేసుడేందుకు? సపడకుండా ఎక్కడిదక్కడ ఉండి నీ జీవితాన్ని నువ్వు అనుభవిస్తే అయిపోతుంది కదా. కాబట్టి దయచేసి మీకు ఒక పెళ్ళి అయ్యి పిల్లలు ఉన్నప్పుడు, భర్త ఉన్నప్పుడు, అత్త మామ తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఇది చూసేది ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకు కూడా వర్తిస్తుందండి. ఎవరు చూసినా కూడా మేము ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేయాలి. ఎక్కడో పోతున్నా ఓకే, హ్యాపీగా అక్కడ ₹1,00,000 జీతం వస్తుంది, నేను ఒప్పుకుంటా. ఆ వచ్చిన దానిలో సంతోషంగా గడపండి. 10 రోజులకోసారో 15 డేస్కోసారో 1 మంత్కోసారో ఆ పిల్లల్ని మీ తల్లిదండ్రుల దగ్గరికి, అత్తమామ దగ్గరికి పంపించండి. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళతో షేర్ చేసుకోండి, అక్కడ వదిలిపెట్టండి, మీరు వెళ్ళండి, అక్కడ ఉండండి, మీ పని మీరు చేసుకొని మళ్ళీ వచ్చి పికప్ చేసుకోండి. పండుగల పబ్బాలు వస్తూ పోతూ ఉండండి. ఈ రోజులలో తల్లిదండ్రులు కూడా మీరు చెప్తే నన్ను తప్పుగా అనుకున్నా మంచిదే, కానీ తల్లిదండ్రులు అత్తమామ కూడా ఏంటంటే ఇక్కడ ఎట్లా అంటే తల మీద కూర్చున్నారు, చాలా కోపానికి మొండికేసి కూర్చున్నారండి. ఎందుకంటే ఇప్పుడు కొడుకు పెళ్లి కాక ముందుకు డబ్బులు ఇచ్చుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ డబ్బులు ఇచ్చుకుంటూ పోయాడండి. మరి పెళ్ళైనాక కూడా మీకు డబ్బులు ఇవ్వాలంటే మరి ఇతనికి సంబంధించిన పోషణ, పిల్లలు, భార్య, సరదాలు, ఇల్లు కిరాయి ఇవన్నీ ఉంటాయి కదండి. మరి అప్పుడు ఇవ్వాలంటే కొడుకు కూడా కొంచెం భారం వస్తుంది. కొడుకు మీద కూడా ఎంతో కొంత ఇవ్వాలి, అవునా కదా? కాబట్టి మీరు కూడా అట్లాంటి మనస్పార్థాలు ఏం లేకుండా, వాడికి కూడా పెళ్ళయింది, వాడికి కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి అనేది మీరు కూడా తెలుసు. మీరు కూడా ఒక సంసారాన్ని నెగ్గుకొచ్చారు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఇట్లాంటి ఒంటరితనం అనేది, ఈ మొబైల్స్ ప్రభావం అనేది ఆడవాళ్ళ మీద, మగవారి మీద, పిల్లల మీద కూడా పడి ఇట్లాంటి అనర్థాలకు దారితీస్తున్నది. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది అనేది ప్లీజ్ దయచేసి కమెంట్ చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, వీడియోని ప్లీజ్ ఎక్కువ మందికి షేర్ చేయండి అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మన ద్వారా కొంతమందికి కనువిప్పు కలుగుతుందని ఈ వీడియో ప్రత్యేకంగా చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.